2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ వారం మీన రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గ్రహస్థానాల్లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మీ తెలివితేటలు మరియు ఓర్పుతో వాటిని అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతతను కాపాడుకోవటం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి, అయితే చిన్న చిన్న వాదనలు వచ్చే అవకాశం ఉంది. వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామితో మీ బంధాలు బలపడతాయి. ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవటం ద్వారా మీ అనుబంధాన్ని మరింత మెరుగుపరచుకోండి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి చదువుపై దృష్టి పెట్టండి. కొన్ని పాత విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని వదిలి ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మీ పనిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. వాటికి అనుగుణంగా మారడానికి ప్రయత్నించండి. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చును తగ్గించండి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది. కొన్ని ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. వాటికి సిద్ధంగా ఉండండి. రుణాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం చేయండి. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సమతుల్యత కలిగిన ఆహారాన్ని తీసుకోండి. నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. గురువుల సలహాలు పాటించండి. ఈ వారం ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. అవసరమైతే ప్రయాణాల సమయాల్లో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కొత్త వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. పరిహారాల విషయానికి వస్తే గురుగ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించండి. పేదవారికి సహాయం చేయండి. శివాలయంలో అభిషేకం చేయించండి. గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇక సూచనల విషయానికి వస్తే మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. ఓర్పుతో వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి.